వెల్కమ్ టు మన హెల్త్. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. గ్యాస్, యాసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు అజీర్ణం కారణంగానే వస్తాయి. ఇవి వచ్చాయంటే ఎవరైనా మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొందరికి జీర్ణాశయంలో మంట పుడుతుంది కూడా. ముఖ్యంగా పొట్టపై భాగంలో ఇలా అనిపిస్తుంది. కొవ్వు పదార్థాలు, ఫ్రై చేయబడిన ఆహారం, ఇతర జంక్ ఫుడ్స్ తినడం కారణంగా ఎవరికైనా అజీర్తి సమస్య వస్తుంది. అలాగే వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిట్కాలు పాటిస్తే అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తిన్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అజీర్ణ సమస్యకు అల్లం చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. 1 గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం అల్లంలో ఉండే సారం ఆ నీటిలోకి చేరుతుంది. అప్పుడు ఆ నీటిని వేడిగా ఉండగానే తాగేయాలి. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్య బాధించదు. అలాగే అల్లం ముక్కలను దంచి రసం తీసి ఆ రసాన్ని సేవించినా చాలు, సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక రెండో చిట్కా ఏంటంటే 1 గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగితే అజీర్ణ సమస్య బాధించదు. నీటికి బదులుగా తేనె, నిమ్మరసంలను కూడా ఉపయోగించవచ్చు. మూడో చిట్కా ఏంటంటే 1 గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ను కలిపి తాగితే అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అవసరం అనుకుంటే ఆ మిశ్రమంలో తేనె కూడా కలుపుకోవచ్చు. ఇక 4వ చిట్కా 1 గ్లాస్ నీటిలో కొన్ని సోంపు గింజలను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి వేడిగా ఉండగానే తాగేయాలి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇక చివరి చిట్కా ఏంటంటే గుప్పెడు వాము తీసుకొని అందులో కొంత ఉప్పు వేసి బాగా నమిలి ఆ మిశ్రమాన్ని తినేయాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో గ్యాస్, యాసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.